మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా అందరికి వందనాలు. దేవుని కృపను బట్టి మరొక ప్రభు దినాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు. మన అంశం కూడా కదే. ఏమిటి మన అంశం? మనం బ్రతకాలంటే ఏం చేయాలా? బ్రతకాలంటే ఏం చేయాలా? ఏమేమో చెప్పుకుంటాం. బతికించువాడు ఆయనే, అది వాస్తవం. మనం చేయాల్సినవి ఉన్నాయి, ఆయన చేసేది కూడా ఉంది. మనము చేయాల్సింది చేయకుండా గాల్లో దీపం పెట్టినట్టుగా మనం ప్రవర్తిస్తే, మన జీవితం అలా ఉంటే కనుక అది అంత మంచిది కాదు. నెలంతా కష్టపడి ఒకటో తేదో, రెండవ తేదో లేదా ఒకటో తేదో జీతం అడిగితే ఇస్తాడు. నెలంతా కష్టపడకుండా మధ్యాహ్నం ఆబ్సెంట్లు అయ్యి, నాకు బుద్ధి ఉన్నప్పుడు వచ్చా లేకపోతే రాను అనేతోనికి జీతమేమీ ఉండదు. చేసినటువంటి కష్టం గుడక నీకు దక్కదు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మనము ఈ 7వ నెల 14వ దినానికి మనం వచ్చినాం. దేవుడే మనల్ని జోక్యం చేసుకొని ఈ పరిశుద్ధ దినాన్ని, ఆరాధించే దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ దినము దేవుని వాక్యం నుంచి మరికొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఇప్పటికే మనం దాదాపుగా మనం బతకాలంటే ఏం చేయాలా అనే అంశం మీద 4 అంశాలు మనం విన్నాం. ఈ దినము ఇది చివరి అంశంగా చూద్దాం. రండి, అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు మనము చూడాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల వంచితే ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి వారం కూడా నేను బతకాలంటే ఏం చేయాలా అనేటువంటి అంశం మీద మాట్లాడుకుంటూ వస్తున్నాం. మీరే మాట్లాడుతున్నారు, అందుని బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా ఈ చివరి సందేశాన్ని మేము వింటుండగా దీవించు తండ్రి. ఈ మాటలు మాకేం అర్థం కావు, కానీ అర్థమయ్యేటట్టు బోధించే దేవుడు నువ్వు ఉన్నావు, మా మధ్య ఉన్నావు. అందుని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అందుకే ధైర్యంగా, ఓపికతో నీ పాదాల చెంత మరియమ్మ కూర్చున్నట్టుగా మేము కూర్చున్నాం. మీరే బోధించు తండ్రి, సహాయం చేయండి. విశ్వాసకి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు బోధించుమని ఈ దిన దాసుని కూడా బలపరిచి, నోటిని కేవలం బూరగా మాత్రమే వాడుకొని మీ మాటలు వినిపింపజేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, అపోస్తుడైన పౌలు
ఎఫెసీ సంఘస్థులతో మాట్లాడుతూ ఆయన ఇలాగన్నాడు, నీకు మేలు కలుగునట్లు అని అన్నాడు. ఎవరికి మేలు? ఎవరికి మేలు అంటే ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నాడు. బాబు, చెల్లి, తమ్ముడు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అన్నాడు. ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా మనకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలనో ఆ సంగతి చెప్పినాడు. మనం ఏం చేయాలనో ఆ సంగతి చెప్పినాడు. ఏమి చేయాలా అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. సన్మానించుము అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పిల్లలు చేయాల్సినటువంటి పనులు బైబిల్లో మనం చూస్తాం. సరే, ఇటు రండి. ఎట్లా అంటే దేవుని వాక్యమే చెప్తున్న మాట చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము చూడాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అనే మాట ఉంది. ఇశ్రాయేలులతో దేవుడు పలికిన మాట. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఐగుప్తు దేశం నుండి కానానుకు తీసుకొని తెచ్చినాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పినాడు కదా, ఆయన పదాజ్ఞలు ఇస్తూ వ్రాసి ఇచ్చిన మాట అంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశము అన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో దేవుడు ఒక దేశాన్ని అనుగ్రహించినాడు. దేవుడు ఒక ప్రాంతము మనకు అనుగ్రహించినాడు. దేవుడు ఒక ఇంటిని మనకు అనుగ్రహించినాడు. ఒక ఊరు, ఒక నగరం, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. అయితే నీవున్న ప్రాంతంలో, వినాలి బాగా, నీవున్న ప్రాంతంలో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏదో బలమొచ్చేటువంటి వస్తువులు తింటే, ఏ మొక్కనో ఏ గడ్డో కదా, ఏ బలమైన ఆహారం తింటే ఎక్కువ కాలం బతుకుతాము, ఆయుష్కాలం ఎక్కువ ఉంటుంది అనేది కాదు. ఎవరో ఇలా అన్నగా విన్నాను, ఎంత ఎక్కువ పూట దిగితే అంత ఆయుష్ తగ్గుతుంది అంటారు. అది వాస్తవమా? ఎన్నిసార్లు పూట దిగితే అంత ఆయుష్కాలం తగ్గుంటూ వస్తుందంట. తగ్గుతుందా? పూట దిగుతూనే ఆయుష్కాలం తగ్గితే ఎంతమంది ఎన్ని పూటలు దిగిలేరు? ఈనాడు పిల్లగాడో పిల్లను పుడితే ఎంబడి పూట తీసి వాట్సాప్లో పెడుతున్నారు. అంటే తనకు అప్పటికే సగం కాలం అయిపోయినట్ట, ఆయుష్ తగ్గినట్ట, పెరుగుతున్నట్ట. కొంతకాలం వరకు పెరుగుతూ ఉంది, కొంతకాలం నుంచి ఆయుష్ తగ్గుతూ వస్తూ ఉంది. సూర్యుడు ఉదయించినప్పుడు తాను పెరుగుతూ వస్తాడు, మధ్యాహ్నం కాగా తగ్గుతూ వస్తాడు. దేవుడు మన గుడక ఆయుష్కాలం ఇచ్చినాడు. దాన్ని మోసే భక్తుడు రాశాడు. మనిషి యొక్క ఆయుష్కాలము
70 సంవత్సరములు అధిక బలం అంటే 80 సంవత్సరాలు అన్నాడు. కానీ ఆది కాండానికి వస్తే కనుక మనము ఆది కాండములో ఆదాము ఎన్నేళ్ళు బతికినాడు, అబ్రహాం ఎన్నేళ్ళు బతికినాడు, అవునా? అక్కడంతా చరిత్ర మనకు కనిపిస్తుంది వారి ఎన్నేళ్ళు బతికినారో. చివరికి మెతుశేల అక్కడికి వచ్చే లోపల మెతుశేల 969 ఏండ్లు బతికినాడు. 969 ఏండ్లు బతికినాడు. అంటే ఇది మహా ఆయుష్కాలం. ఎవరైనా ఇంతకాలం బతికినారా భూమి మీద? ఒక నరునిగా, ఒక మనిషిగా. యేసుక్రీస్తు ప్రభు కూడక 33 సంవత్సరాలు మాత్రం బతికి చనిపోయినాడు. సమాజబడి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయినాడు. మానవునిగా, దేవునిగా కాదు. మళ్ళా అందుకోసమే వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఏం చేయాలా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఈనాడు తండ్రిని తల్లిని సన్మానించని సమాజం, తండ్రిని తల్లిని సన్మానించని కొడుకులు ఎందరో మన కండ్ల ముందు కనిపిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. వారిని సన్మానించమని వాక్యం చెబుతోంది. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలో ఒకటి, దేవుడిచ్చిన ఆజ్ఞలో ఒకటి. కాబట్టి ఈ ఆజ్ఞల్లో దయాపూర్వకమైన అన్ని కార్యాలు అంటే వస్తుపరంగా కానీ అవసరమైన సహాయము చేయుట, తండ్రికి అవసరమైన సహాయము చేయుట, తల్లికి అవసరమైన సహాయము చేయుట. వారికి ఏమి చేయాలా? వారు కోరేదేమిటి? వృద్ధాప్యంలో వారు కోరేదేమిటి? తండ్రి వృద్ధాప్యంలో కోరేదేమిటి? తల్లి వృద్ధాప్యంలో కోరేదేమిటి? నాయనా ఒక ముద్ద బువ్వ పెట్టు అనే కదా కోరేదామే ఆయన. ఇంకా తాను అంతకంటే ఏం కోరుకుంటాడు? అవునా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా తన బిడ్డల నుంచి ఏం కోరుకుంటారు? వారు క్షేమంగా ఉండాలని అది కోరుకుంటారు ముఖ్యంగా. అంత మాత్రం కాకుండా వృద్ధాప్యములో మమ్మలను కొంచెం చూడు అన్నట్టుగా వాళ్ళు ఇష్టపడతారు. దేవుడు చెప్పింది అదే కదా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు, అంటే వారి అవసరతలు తీర్చు అనే కదా. బట్టల అవసరత ఉంటుంది వాళ్ళకు, ఒక గూడు కావాలి వాళ్ళకు, వారికి ఆహారము అవసరం. వారు కోరుకునేది ఇదే. బట్ట కావాలా, ఉండడానికి కొంత గూడు అవసరం, ఆహారము అవసరం. ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఇంత చూపించి కదా మాత్రలు ఇప్పించి ఈ సహాయాన్ని వారు కోరుకుంటారు. అంతకు మించి ఏం కోరుకోరు వాళ్ళు. ఇంకా అది కూడా ఎందుకంటే వారు నీకు చేశారు కాబట్టి, నిన్ను పుట్టించుకున్నారు వాళ్ళు. అవునా? నువ్వు పుట్టింది మొదలుకొని వివాహమైనంత వరకు గుడక వారు నీకు ఏది అవసరమో అడిగిన వెంటనే, నాయనా అని అడిగిన వెంటనే, అమ్మా అని అడిగిన వెంటనే, ఇది నా బిడ్డకు అవసరం, ఇది నా కుమారునికి అవసరం, అవసరత ఉంది వానికి తీర్చాలా అనేటువంటి ఒక తండ్రిగా, ఒక తల్లిగా బాధ్యత కలిగి నిన్ను పోషించారు. నీ ఇబ్బంది చూడలేక, నీ కష్టం చూడలేక, నీకు ఏ కొరత రాకుండా పోషించారు. కాబట్టి ఈ దినాన నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే వారికి గుడిక అలాగనే చేయాల.
ఒక నెల నువ్వు జాకు, ఒక నెల నేను జాకుతా, ఒక నెల నువ్వు జాకు అనేది కాదు. నీ ఇష్టం నాయనా, నీ ఇష్టం అమ్మా, నీకు ఆడ బుద్ధి పుడితే పెట్టించుకొని తిను. నీకు ఏడ అనుకూలమైతే ఆడ తిను అని ఒక కూతురుగా, ఒక కుమారునిగా వారికి మనం భరోసానిచ్చే వారుగా ఉండాలి. భరోసానిచ్చే వారుగా ఉండాలి. అలాగూ కాకుండా వ్యతిరేకత ఏమైనా జరిగితే కనుక వారు కుమిలి చేస్తారు, కుమిలి ఏడుస్తారు. వారు ఏడిస్తే నీకు ఆనందమా, నీకు సంతోషమా? అందుకని నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే విశేషించి నీ తండ్రిని తల్లిని సన్మానించు. వారి కడుపు నింపు. నేను దీవించి ఆశీర్వదిస్తారు తల్లిదండ్రులు. అది దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట. కాబట్టి ఈనాడు దయలేని కుమారులు ఉన్నారు, ఈనాడు దయలేని కుమార్తెలు కూడా ఉన్నారు. అదే కోణంలో తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లలకు సహకరించే వారుగా ఉండాలి. మొండిగా నాకు ఇదే కావాలా, నాకు ఇదే పెట్టాలా అని అనకుండా వారి మనసును కూడా మీరు అర్థం చేసుకొని సహకరించే తల్లిగా తండ్రిగా ఉండాలని కూడా ఆ దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ మాట ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనములో కనిపించే మాట, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అవునా, ఇది ధర్మమే. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. 4వ వచనం చూడండి. 4వ వచనం చూడగా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. తండ్రులు చేయాల్సిన పని తండ్రులు చేయాలా, పిల్లలు చేయాల్సిన పని పిల్లలు చేయాలి. నేర్పించే విధానం తండ్రికి తల్లికి ఉండాలా. నేర్చుకునేటువంటి గుణం, తగ్గింపు పిల్ల గుడక ఉండాలి. నువ్వు నాకు నేర్పుతావా కదా, నువ్వు నాకు చెప్తావా అంటే వారు నేర్పించేవారు అంతే. వారు నేర్పించేవారు, నువ్వు నేర్చుకునేవాడు. నేర్చుకోండి అని వాక్యం చెబుతుంది కదా, నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలా, ఏం చెప్తారో అది నేర్చుకోవాలా. తండ్రి నోటి నుంచి ఏ మాట వస్తుందో, తల్లి నోటి నుంచి ఏ మాట వస్తుందో వినండి. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎంతో విలువైంది అనేది గుర్తుపెట్టుకోవాలా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల నోట వచ్చే మాట ఎంతో విలువైంది. అనుభవపూర్వకమైన మాట చెప్తారు వాళ్ళు, కానీ అనుభవం లేని మాట చెప్పారు ఎప్పటికీ. కానీ వాళ్ళు ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా ఈ సంగతి గుర్తుంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం చెప్తున్న మాట చూడండి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించే వారుగా ఉండాలి. తల్లిదండ్రులకు విధేయత చూపించే వారుగా ఉండాలి. వారిని గౌరవించండి, వారికి విధేయత చూపించండి, లోబడండి. నీకేం తెలుసు లేనొద్దు. నీకేం తెలుసు అసలు? అవునా, నీకేం తెలుసు అసలు వారి గురించి వారు చెప్పిన మాట.
ఒకటి ఇంట్లో నేర్చుకుంటాం, రెండు బయట నేర్చుకుంటాం. ఒకటి ఇంట్లో, రెండవది స్కూల్లో. నేర్చుకోవాలా అంతే. వారికి విధేయులై ఉండండి అని వాక్యం చెబుతోంది. వారికి విధేయులై ఉండండి. విధేయులై ఉండండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 20వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూడాలి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అని ఉంది. ఏం చెప్పాడు పౌలు కొలస్సీ సంఘానికి? పిల్లలారా, అన్ని విషయములలో, ఎన్ని విషయాలంట? అన్నే కొన్ని విషయాల్లో అని చెప్పితే బాగుంటుందేమో. పిల్లలారా, కొన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి అని చెప్పితే బాగుండదేమో. కానీ అటు చెప్పడంలే బైబిల్ ఏం చెప్తుంది? అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయాలు వినండి. అన్ని విషయాలంటే లోకపరంగా వెళ్తే కనుక దొంగతనం చేయండి, అవునా, నరహత్య చేయండి, ఇవి కాదు, ఇవి వినాల్సిన అవసరం లేదు. అయినా ఏ తండ్రి కూడా ఏ తల్లికి ఇలాంటి విషయాలు చెప్పరు, ఇలాంటి ప్రస్తావన తీసుకురారు. నాయనా, నీ తండ్రికి నీ తల్లికి మంచి పేరు తీసుకురారా అని అంటారు. అంటే అర్థం ఏంటి? అమ్మ నాయన మంచి పేరు పెట్టలేదనే? అది కాదు. మంచి పేరు అంటే పలాని వాళ్ళ పిల్లలు, పలాని వాళ్ళ కుమారుడు, పలాని వాళ్ళ కుమార్తె, పర్వాలేదు, ఆ పేరు చాలంతే అనే కదా తండ్రి తల్లి కోరుకునేది. అందుకోసమే అన్ని విషయాల మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగిందంట. ప్రభువే మెచ్చుకుంటాడు. అదే కోణంలో యేసుక్రీస్తు గుడక మానవునిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు యోసేపునకు లోబడినాడు, మరేమ్మ మాట విన్నాడు. దాదాపుగా 30 ఏండ్ల వరకు యేసు ప్రభు 30 ఏండ్ల వయసు వరకు గుడక తల్లి తండ్రి మాట విన్నాడు. యోసేపు వడ్రంగి పని చేసేవాడు. వడ్రంగి పనిలో తాను కూడా పాలు భాగస్థుడైనాడు కదా. ఎందుకంటే మొట్టమొదటి కుమారుడు, పెద్ద కుమారుడు. అంటే నేను చెప్పేది శరీరపరంగా కాదు, దైవపరంగా చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే భార్య భర్తల కలయిక వలన పుట్టినవాడు కాదు యేసుక్రీస్తు. అయినప్పటికీ కూడా వారి వంశంలో, దావీదు వంశంలో దేవుడు మరిగిన ఏర్పాటు చేసుకొని, యోసేపుని ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మలను గర్భధరించినటువంటి ఈ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వరకు వారి మాట వింటూ, వారికి లోబడుతూ పనిచేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. పెద్ద కుమారునికి బాధ్యతలను ఉంటాయి కదా ఇంట్లో. పెద్ద కుమారునికి తండ్రి తర్వాత బాధ్యతలను ఎవరికి అంటే పెద్ద కుమారునికి. కాబట్టి 30 సంవత్సరాల వరకు బాధ్యతను వహించి పనిచేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 30 ఏళ్ళు నిండిన తర్వాత తన సేవా సమర్పణ 3 సంవత్సరాలు తండ్రి మాట కూడా, అంటే పరలోకమందున్న తండ్రి మాటకు లోబడినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇది ప్రభు దృష్టికి మెచ్చుకునదగినది.
ప్రభు మెచ్చుకునేది ఏంటంటే నీ తల్లిదండ్రుల మాట విను, నువ్వు వింటే దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు నీకు ఆయుష్ కాలాన్ని పొడిగిస్తాడు. అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడు రండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం. 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అక్కడేముంది? కొలస్సీ పత్రికలో ఏం చెప్పాడు? కొలస్సీ పత్రికలో పౌలు అంటే ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది అన్నాడు. అవునా? ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగింది అన్నాడు. ఇక్కడేమంటున్నాడు పౌలు? ఇది ధర్మమే అన్నాడు. ఏది ధర్మం? ఏది ధర్మం అంట? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుట ధర్మం. ధర్మం ప్రభు దృష్టికి మెచ్చుకొనదగినది. ప్రభు దృష్టిలో నువ్వు మెప్పును పొందాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు, వారికి విధేయత చూపించు. అప్పుడు నువ్వు ధర్మాన్ని నెరవేర్చిన వాడు అవుతావు, ధర్మాన్ని నెరవేర్చిన దానవు అవుతావు. గుర్తుంచుకోవాలి. పిల్లలారా విధేయులై ఉండుడి. సాధారణంగా విశ్వాసుల పిల్లలు తమ వివాహాల ద్వారా వేరొక కుటుంబంలో భాగస్వాములయ్యే వరకు తమ తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో మెలిగేవారుగా ఉండాలి. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఏమిటి ఈ మాట అంటే, విశ్వాసుల పిల్లలు, దేవుని పిల్లలు తమ వివాహాలు అయినంత వరకు కూడా ఏం చేయాలంట? తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండాల్సిందే, వారి ఆజ్ఞలో ఉండాల్సిందే, వారు ఏం చెప్తే అది వినాల్సిందే. ఒక ఆయన చెప్పంగా విన్నాను మొన్ననే, నా కుమారుడు నన్ను అడగంది, నాకు చెప్పంది ఏ పని చేయడు. అది ఏ చిన్న పని అయినా కానీ చెప్పంది చేయడు, అడగంది చేయడు. ఎంత మంచి మాట కదా. భార్య ఉంది, పిల్లలున్నారు, అయినప్పటికీ కూడా తండ్రి సలహా తీసుకొనుట, తల్లి సలహా తీసుకొనుట, వారు ఏం చెప్తారో ఆ మాట వినాలి. ఈనాటి కుమారులు చూడండి, ఈనాటి పిల్లలు చూడండి ఎట్టున్నారు. తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు. తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు. వారి మాటనే నెగ్గాల. వారు చెప్పిందే కరెక్ట్, వారు చెప్పిందే రైట్. అవునా? అట్టున్నారు. అందుకని కాలం నిండకుండానే చనిపోతున్నారు. పిల్లలు నరహంతకులైపోతున్నారు. పిల్లలు ఇష్టాంతరం జీవితం. మనకు తెలిసిన వార్తనే కదా, నందికొట్టు ప్రాంతం ముచ్చుమారులో జరిగిన సంగతి. పిల్లలు ఏం చేసినారు? అందుకే 4 రోజులు సెలవు. నరహంతకులు అయిపోయినారు. 6వ తరగతి చదివేటువంటి యవనస్తులు, 8 చదివేటువంటి యవనస్తులు 5వ తరగతి అమ్మాయిని ఏం చేసినారో తెలుసు కదా. ఏమి నేర్చుకుంటున్నారు అసలు? మనం ఏమి నేర్పుతున్నాం వాళ్ళకి అసలు? ఇప్పుడు తుపాకీ గుండెలకు వాళ్ళు బలి కావాల్సిందే. ఇంకా తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటంటే వారు బతకకూడదు, ఇలాగ చేశారు కాబట్టి వాళ్ళు బతకకూడదు, ఎన్కౌంటర్ చేసి పరాల్సిందే వాళ్ళను. వయసు ఎంత తెలుసు కదా. ఏం నేర్చుకుంటున్నారు అసలు?
అందుకని దేవుని వాక్యం చెప్తున్న మాట, పెళ్ళైన కొడుక, పెళ్ళైన కొడుక, నీ తల్లికి నీ తండ్రి మాట వినాల్సిందే. వినండి. నేను పెళ్లి చేసుకున్నా, నువ్వు నాకు చెప్పడం ఏంది అనడం కాదు. ఒక ఇంటికి వెళ్ళిపోయినా, ఒక ఇంటి వాడవైనా, ఒక ఇంటి దానవైనా కానీ తల్లిదండ్రి మాట వినాల్సిందే, తప్పదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, నీకు మంచి పేరు రావాలంటే మనం వినాల్సిందే. దేవుని క్రమశిక్షణలో, బోధలో వారిని ఒక తండ్రిగా తల్లిగా మనం కూడా పెంచాల్సిందే. అందుకోసమే మన పిల్లలు కొన్ని సందర్భాల్లో గోన్ చేస్తూ ఉంటారు. వారు గోన్ చేసినప్పుడు ఏం వాడాలో చూడండి. వాక్యం చెప్తున్నమాట, సామెతల గ్రంథము 13:24 చూడాలి. పిల్లలు పుట్టిన వారైతేనేమి, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును అని దేవుని వాక్యం చెబుతుంది. అదే కోణములో సామెతల గ్రంథం 22:6 గుడక, 22:6 గుడక, బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ 2 వచనాలు చెప్తున్నమాట మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. బెత్తము వాడని వాడు తన కుమారునికి ఏమవుతాడంట? విరోధి అవుతాడు. అంతేమీ లేదు, విరోధి అవుతాడు. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. బెత్తం వాడని వాడు శిక్షించువాడు, వాడు చావాలని కొట్టొద్దు. వాని ప్రేమిస్తూ కూడా బెత్తం ఖచ్చితంగా వాడాల్సిందే. బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడు. తండ్రి మాట వినడు, తండ్రిని కొడతాడు. తల్లి మాట వినడు, తల్లిని కొడతాడు. తండ్రిని తల్లిని కొట్టువా అని కండ్లు లోయకాకులైనా, తల్లిని తండ్రిని కొట్టువా అని కండ్లను లోయకాకులు పీకేస్తాయంట, పెరికేస్తాయంట. అంటే కండ్లు పోతాయని అర్థం. అవి వచ్చి పీకేస్తాయని కాదు, మళ్ళా నీ కండ్లు పోతాయని అర్థం. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. అందుకోసమే బాలుడు నడవలసిన త్వరను మనకు నేర్పుము, వాడు పెద్దవైన దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా, వయసు వచ్చిన పిల్లలు తమ వివాహము తర్వాత కూడా తల్లిదండ్రుల మాటను గౌరవించేవారుగా ఉండాలి. వివాహాలైన తర్వాత కూడా తల్లి మాట తండ్రి మాట గౌరవించేవారుగా ఉండాలని ఎఫెసీ పత్రిక 6:2 మనం చదువుకున్నాం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనే మాట ఉంది. అయితే యేసు ప్రభు కాలంలో, కొత్త నిబంధన కాలంలో ఒక జరిగిన సంఘటన చూడండి, ఒకటి జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూస్తారా? మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు రాయబడిన మాట. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిశువులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన అన్నాడు, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము నొందవలనియు
దేవుడు సెలవిచ్చాను కదా, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెబుతున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేన్నంట? దేవుని ఆజ్ఞను నిరర్ధకము చేయుచున్నారు. ప్రియమైన వారలారా, ఇక్కడ సాంప్రదాయం, దేవుని ఆజ్ఞలు కనిపిస్తాయి. యేసు ప్రభు వెంట ఉన్నటువంటి శిష్యులు ఆయన ఏ గ్రామానికి పోతే ఆ గ్రామానికి పోయినాడు. ఆయన వెంట ఉన్నారు వీళ్ళంతా గుడిక. వారికి ఆకలైనప్పుడు వారు ఏం చేశారంట? ఏం చేస్తారంట? వాళ్ళు వెన్నులు దుంచుకొని తింటూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇలా వాక్యం చెబుతుంది, నీ శిశువులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారు. నీ శిశువులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారు. అలా చేయొచ్చునా అని అన్నారు. ఇక ప్రభు ఏమన్నాడంటే, ఆయన ఏమంటున్నాడు? అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను మీరెందుకు అతిక్రమించుతున్నారు? సరే, నా శిష్యులైతే చేతులు కడగకుండా భోజనం చేస్తున్నారు. అయితే మీరేం చేస్తున్నారంటే వాక్యం చెబుతుంది, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞనే మీరు అతిక్రమిస్తున్నారే. ఇప్పుడు స్నానం చేసిన వాడు చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఏముంది? స్నానం చేసిన వాడు చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఏముంది? స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా మాదట పెడితే కనుక మరి మీ సంగతి ఏమిటి అని మాట్లాడుతూ ఇట్లా అన్నాడు 4వ వచనంలో, తల్లిదండ్రులను గణపరచుమని తండ్రిను తల్లిను దూషించువాడు తప్పక మరణము పొందవలని దేవుడు సెలవిచ్చాడు కదా. దేవుడు సెలవిచ్చాడు కదా. తల్లిదండ్రులను గణపరుస్తున్నారా మీరు ఇంతకు అంటూ ఇది చెప్పినాడు. 5వ వచనంలో, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేమి ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినడలా అతడు తన తండ్రినను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెబుతున్నారు కదా. నా వల్ల నీకేం కావాలో తీసుకో, ఎంత డబ్బు కావాలనో ఇస్తా, ఏం కావాలనో ఇస్తా, నేను మాత్రం నిన్ను గణపరచాను, నిన్ను మయంపరచాను అనే మీరు చెప్తున్నారు, చెప్పకనే మీరు చెప్తున్నారు కదా. అవునా? దేవుని వాక్యం చెబుతుంది, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, నిర్గమకాండం 20 మనం చదువుకున్నాం 12వ వచనంలో మనం చదువుకున్న మాట అదే కదా. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే, వారిని గౌరవిస్తే నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతాను వాక్యం చెబుతుంది కదా. మీరు దేవుని వాక్యాన్ని మీరు నిరర్ధకరిస్తూ ఉన్నారు, అతిక్రమిస్తూ ఉన్నారు అని ప్రభువు చెప్పిన మాట. ప్రియమైన వారలారా, ఇక చివరి మాట చూస్తే ఇలా వాక్యం చెబుతుంది, తమ తల్లిదండ్రులను గౌరవించే పిల్లల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఏ కుమారుడైతే ఏ కుమార్తె అయితే తల్లిదండ్రులను గౌరవిస్తుందో, ప్రేమిస్తుందో, విధేయత చూపిస్తూ ఉందో అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తారు. ఈ భూమి మీద అలాగే నిత్యత్వంలో కూడా ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు, అలాగే నిత్యత్వంలో పరలోకంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, 2-3 కలిసి ఉన్నాయి. ఆ మాట చదువుతాం. నీకు మేలు కలుగునట్లు
నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నమాట. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతా అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద ఆశీర్వదిస్తాడు, పరలోకమందు కూడా నిత్యత్వంలో కూడా నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం కావాలా అని మనమేమో తొక్కులాడుతూ ఉంటాం, అవునా? కానీ ఆశీర్వాదం అది నీ చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. నువ్వు ఆశ్రయించబడాలన్నా, నువ్వు శపించబడాలన్నా అది నీ చేతిలోనే ఉంది. అది ఎలాగా అంటే ఏం లేదు, ప్రభు చెప్పిన మాట అది. నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు, చాలంతే. నువ్వు బతుకుతావు. నీకు దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవుని దయ ఉంటుంది. ఈ భూమి మీద నిత్యత్వములో కూడా నువ్వు జీవిస్తావు, నువ్వు బతుకుతావు. దేవుడు నీకు ఆయుష్కాలాన్ని పెంచుతాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరి సోదరులారా, విశేషించి యవనస్తులారా, పిల్లలారా, మనమందరము కూడా తల్లిని తండ్రిని సన్మానించేవారుగా ఉండాలని, వారిని ప్రేమించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతోంది. అదే కోణములో తండ్రిగా తల్లిగా నీవు కూడా నీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలని వాక్యం చెబుతూ ఉంది. నువ్వు పెంచితే వారు నిన్ను పోషిస్తారు, నువ్వు పెంచకపోతే వారు నిన్ను పోషించరు. నువ్వు దేని విత్తుతావో దాన్ని వచ్చావు. అందుని బట్టి మనం దీర్ఘాయుష్మంతులం కావాలంటే, మనకు మేలు కలగాలంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించకుండా దేవుని మాట ప్రకారంగా చేద్దాం. అట్టి కృప కోసమై మనమందరం కూడా దేవుని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు అందించిన ఈ లేఖన సత్యాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఒక కుమారునిగా, కుమార్తెగా, ఒక తండ్రిగా, తల్లిగా ఏమి చేయాలనో, మేము ఎలాగూ బ్రతకాలనో, జీవించాలనో కొన్ని మాటలు మీరు బయలుపరిచినందుకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని భక్తి జీవితంలో ఎంతో బలపడుతూ, స్థిరపడుతూ నీ రాజ్యములో ఉండే కృప అనుగ్రహించి దర్శించమని, సహాయం చేయమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి, అడిగి, స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.